విజ్ఞాన్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ జలంధర్ రెడ్డి గారు, కరస్పాండెంట్, అలాగే ప్రిన్సిపల్స్, ఈ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు, మిత్రులారా, జలంధర్ ఒక 11 సంవత్సరాల క్రితం నాకు ఆయనతో పరిచయం లేదు. ఇంతకుముందు వచ్చి ఇక్కడ భువనగిరిలో వాళ్ళ స్కూల్కు ఫంక్షన్కి అతిథిగా రావాలని ఆహ్వానించినారు. అప్పటి నుంచి ఆయన పరిచయం, అడపా కలుస్తూ ఉంటాడు. 3-4 రోజుల క్రితం ఫోన్ చేసి ఇట్లా మా ఇన్స్టిట్యూషన్స్కి వచ్చి కాసేపు మాట్లాడండి, ఎవరు వినేవాళ్ళు ఎవరు అని అడిగినాను నేను. పిల్లల తల్లిదండ్రులు, పిల్లలు ఏం చెప్పాలి వాళ్ళకు? ఇక్కడ ఇవాళ ప్రపంచం ఎట్లా మారిపోయిందంటే ఒక 2-3 తరాల క్రితానికి ఇప్పటికీ ఇవాళ చిన్న పిల్లవాడిని కూడా పిలిచి అడిగితే ప్రాపంచిక విషయాలు అనేకం చెప్పే పరిస్థితి ఉన్నది ఇవాళ. ఎందుకంటే మనం సెల్ ఫోన్ యుగంలో ఉన్నాం. సెల్ ఫోన్లు, ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలు ఇవాళ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరికి ఏం చెప్పే అవసరం లేని పరిస్థితి ఏర్పడింది. ఇది ఒక రకంగా మంచి పరిణామం. మేము చదువుకున్న రోజుల్లో ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల క్రితం ఏవైనా కొత్త విషయాలు తెలుసుకోవాలంటే చాలా కష్టపడవలసి వచ్చేది. కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా, తెలుసుకోవాలన్నా లైబ్రరీకి పోయి వెతుక్కోవడం పుస్తకాల్లో, లేదా జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ నుంచి తెలుసుకోవడం. ఇవాళ ఆ పరిస్థితి లేదు. మీ ఫింగర్ టిప్స్ మీద ప్రపంచంలో ఏం జరుగుతున్నది తెలుసుకునేందుకు క్షణాల మీద అవకాశం ఏర్పడింది. కాబట్టి ఇవాళ ప్రాపంచిక జ్ఞానం గురించి ఎవరో వచ్చి ఇక్కడ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. బహుశా ఎవరి స్థాయిలో వాళ్ళు, ఎవరి శక్తి మేరకు వాళ్ళు, ఎవరికి వీలున్నంత వరకు వాళ్ళు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూనే ఉన్నారు. మనం రేడియో నుంచి టెలివిజన్కి పోయినాం, టెలివిజన్ నుంచి శాటిలైట్ ఛానల్స్ దగ్గరికి పోయినాం, శాటిలైట్ ఛానల్స్ నుంచి ఓటీటీలు వచ్చేసినాయి. ఇప్పుడు బహుశా నేను అనుకోవడం భువనగిరిలో కూడా ప్రతి ఇంట్లో టీవీలో ఓటీటీలు ఉన్నాయనుకుంటాను. నెట్ఫ్లిక్స్లు, ప్రైమ్ వీడియో, అమెజాన్ ప్రైమ్లు, యూట్యూబ్లు, ఇంత సమాచారం అంటే మనకు అక్కర లేనిది అక్కరకు వచ్చేది బోలెడంత సమాచారం ఇవాళ వచ్చి మన మీద పడుతూ ఉన్నది. అవసరం ఉన్నా లేకున్నా, మనం కావాలనుకున్నా వద్దనుకున్నా బోలెడంత సమాచారం మనం మెదడులోకి దూసుకొస్తూ ఉన్నది. ఇవాళ పొద్దున్న లేస్తే ఇంత సమాచారాన్ని ఎట్లా తీసుకోవాలి అనేది ఆలోచించగలిగిన వాళ్ళు సక్సెస్ అవుతారు. అట్లా కాకుండా ఈ వచ్చిపడిన సమాచారం అంతటినీ మనలో పెట్టుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కన్ఫ్యూజన్లో పడతారు, గందరగోళంలో పడతారు. ఫిల్టర్ చేయడం అనేది చాలా అవసరం. మనకి ఏం సమాచారం వస్తున్నది, ఆ సమాచారాన్ని ఎంతవరకు మనం గ్రహించాలి, అందులో ఏది మంచి, ఏది చెడు, ఏది అవసరం లేదు అనేది
గ్రహించి ఫిల్టర్ చేసుకోవడం అనేది చాలా అవసరం. అది పెద్దవాళ్ళు కానివ్వండి, చిన్నవాళ్ళు కానివ్వండి, వయసుతో సంబంధం లేదు. అట్లాంటిది జరగడం లేదు అనేది ఆందోళన కలిగించే విషయం. ఇవాళ మనం టీవీలో ఆన్ చేసిన, ఇంటర్నెట్లోకి వెళ్ళి, సామాజిక మాధ్యమాల్లోకి వెళ్ళినా, ఒక ఫేస్బుక్లోకి వెళ్ళినా, ఒక ట్విట్టర్లోకి వెళ్ళినా, ఒక టెలిగ్రామ్లోకి వెళ్ళినా, యూట్యూబ్లోకి వెళ్ళినా, ఫేస్బుక్లోకి వెళ్ళినా, దేనిలోకి పోయినా కూడా అవసరం ఉన్నది, అవసరం లేనిది అనేకమైన విషయాలు మనం దృష్టికి వస్తూ ఉన్నాయి. అనాలోచితంగా అయినా అవన్నీ కూడా మన మెదళ్లలో నిక్షిప్తం అవుతున్నాయి. వీటన్నిటిని ఎట్లా ఫిల్టర్ చేయాలి, అసలు ఇంత సమాచారాన్ని తీసుకోవాల్సిన అవసరం, తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదా అనే వివేకం మనలో ఉండాలి. అది లేనప్పుడు ఆ గందరగోళంలో పడి కొట్టుకుపోతాం. ఇది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అదే జరుగుతుంది. అది ఆ జడ్జిమెంట్ మనకుండి ఇంతవరకే మనం గ్రహించాల్సింది, లేదా ఇది గ్రహిస్తే మనకు మంచి జరుగుతుంది అనుకున్నప్పుడే మనం సక్సెస్ కాగలుగుతాం. జలంధర్ రెడ్డి గారు నాకు చెప్పింది ఏమిటంటే, ఎడ్యుకేషన్ సొసైటీ మీద దాని ప్రభావం, తల్లిదండ్రుల రోలు, ఇట్లాంటి వాటి మీద మాట్లాడమని అన్నారు. ఎడ్యుకేషన్ అనేది ఇవాళ ఎట్లా అయిపోయిందంటే, నేను మా గ్రామానికి వెళ్తూ ఉంటాను అప్పుడప్పుడు. మా గ్రామంలో యూత్ లేదు. దాదాపుగా 90-95% ఇళ్లలో వృద్ధులే ఉన్నారు. వృద్ధులైన తల్లిదండ్రులు ఉంటారు. ప్రతి ఇంటిలో కనీసం ఒకళ్ళిద్దరు విదేశాల్లో ఉన్నారు. కొడుకో కూతురో అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఇది సంతోషపడాల్సిన విషయమా, బాధపడాల్సిన విషయమా? ఒక రకంగా సంతోషపడాల్సిన విషయం. పిల్లలు బాగా చదువుకుంటున్నారు, పై చదువులు చదివి మంచి ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళకు, విదేశాలకు వెళ్ళి మంచిగా డబ్బు సంపాదిస్తూ ఉన్నారు, ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. కాబట్టి దాన్ని ఆహ్వానించాల్సిందే ఓ రకంగా. ఇంకో రకంగా చూసినప్పుడు మానవ సంబంధాల సమస్య వస్తుంది. ఇక్కడ మనం మానవ సంబంధాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు విద్య నేర్పించే గురువులు, ఆ విద్యాలయాల్లో మనం వెచ్చించే సమయం, మనం అంటే విద్యార్థులు రోజుకో 7-8 గంటలు బహుశా స్కూళ్ళల్లో ఉంటారు పిల్లలు. 24 గంటల్లో 7-8 గంటలు స్కూల్లో ఉంటే మిగతా సమయం అంతా వాళ్ళు ఇళ్లలో ఉంటారు, ఇళ్లలో ఉండాలి. అయితే ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే, ఇళ్లలో తల్లిదండ్రులకు సమయం ఉండడం లేదు. అంటే పిల్లల మీద దృష్టి సారించేంత తీరిక ఇవాళ తల్లిదండ్రులకు లేకుండా పోయింది. వాళ్ళని మనం నిందించాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు జలంధర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇప్పుడు ప్రపంచం ఇట్లా మారిపోయిందంటే ప్రతి వాళ్ళు పని చేయాల్సిన పరిస్థితి. చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు ఉద్యోగాలు చేయకుంటే నడవని పరిస్థితి. ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాల్లో ఈ పరిస్థితి చాలా ఉంటుంది. కాబట్టి పిల్లల మీద దృష్టి పెట్టే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇదంతా కూడా తాము నేర్పాల్సిన విషయాలు, తాము చెప్పాల్సిన విషయాలన్నీ కూడా స్కూళ్ళలో, కాలేజీలో టీచర్లు, లెక్చరర్లు చెప్పాలి అని కోరుకుంటారు తల్లిదండ్రులు. అట్లా కోరుకోవడంలో తప్పులేదు, కానీ అది ఎట్లా సాధ్యం అవుతుంది? ఎందుకంటే
ప్రతి మనిషికి తొలి గురువులు వాళ్ళ తల్లిదండ్రులే. ప్రతి మనిషికి ఓ మంచి నడవడి నేర్పాలన్నా, భవిష్యత్తులో పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ క్యారెక్టర్ ఒకటి రూపొందాలన్నా కూడా ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మీద వాళ్ళు పెట్టే దృష్టి, పిల్లలకు వాళ్ళు నేర్పించే కొన్ని మంచి విషయాలు, పిల్లలతో వాళ్ళు మెలిగే పద్ధతులు, ఇవన్నీ కూడా పిల్లల క్యారెక్టర్ను మలచడానికి ఉపయోగపడతాయి ఎప్పుడైనా కూడా. కానీ అది ఎట్లా సాధ్యం అవుతుంది? ఎందుకంటే ప్రతి మనిషికి తొలి గురువులు వాళ్ళ తల్లిదండ్రులే. ప్రతి మనిషికి ఓ మంచి నడవడి నేర్పాలన్నా, భవిష్యత్తులో పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ క్యారెక్టర్ ఒకటి రూపొందాలన్నా కూడా ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మీద వాళ్ళు పెట్టే దృష్టి, పిల్లలకు వాళ్ళు నేర్పించే కొన్ని మంచి విషయాలు, పిల్లలతో వాళ్ళు మెలిగే పద్ధతులు, ఇవన్నీ కూడా పిల్లల క్యారెక్టర్ను మలచడానికి ఉపయోగపడతాయి ఎప్పుడైనా కూడా. కాలేజీల్లో చదువు చెప్తారు. చదువు దేనికి ఉపయోగపడుతుంది? రేపు ఉద్యోగాలు చేసుకోవడానికి, లేదా భవిష్యత్తులో ఆర్థికంగా బలపడడానికి పనికొస్తుంది తప్ప మనిషి క్యారెక్టర్ని మలచడానికి ఈ చదువులో ఒకటి సరిపోవు. చదువు అవసరమే మనిషికి. ఇంతకుముందు ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు ఓ గొంగళి పురుగు కనుక స్టేజెస్ వైజ్, అంటే దశల వారీగా మారి సీతాకోక చిలుక కావడానికి ఎట్లయితే పరిణామక్రమం ఉంటుందో అది మనకు విద్యా సంస్థల్లో దొరుకుతుంది. పిల్లల్ని తీర్చిదిద్ది పంపే పని విద్యా సంస్థలది. అయితే మనిషి క్యారెక్టర్ని, మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని రూపొందించే పని మాత్రం తప్పనిసరిగా ఇంట్లో తల్లిదండ్రులది. ఇంట్లో తల్లిదండ్రులది, చుట్టూ ఉన్న సమాజానిది. మన చుట్టూ ఉన్న సమాజం ఎట్లా ఉంటుంది? ముఖ్యంగా ఒక వయసులో ఉన్న పిల్లలు బయట, నేను ఇంతకుముందు చెప్పిన వాటన్నిటికీ ఎక్స్పోజ్ అయిన పిల్లలు, వాళ్ళ నడవడి కానీ వాళ్ళ వ్యక్తిత్వాలు కానీ ఎట్లా తయారవుతున్నాయో మనం చూసినాం. ఇప్పుడు పురాతన కాలాల్లో రాజులు కూడా తమ పిల్లల్ని గురుకులాలకు పంపించేవాళ్ళు. గురుకులానికి వెళ్ళి వాడు అన్ని రకాల విద్యలు నేర్చుకొని పరిపూర్ణమైన వ్యక్తిత్వం పొందిన తర్వాతనే తిరిగి తీసుకొచ్చి వాడిని యువరాజుని చేయడమో చేసేవాడు. మనం వెనకటి పురాణాల కాలం కానీ రాజుల కాలాన్ని గురించి మాట్లాడుకుంటే, ఇవాళ మనం విద్యా సంస్థల నుంచి అది పూర్తిగా విద్యా సంస్థల నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అనేది సరైనది కాదు అని నా అభిప్రాయం. తప్పనిసరిగా బయట సమాజంలో తల్లిదండ్రుల మధ్య ఎక్కువ సమయం విద్యా సంస్థలో చేర్పించిన విషయం నాకైతే గొప్ప అభిప్రాయం లేదు ఆ విద్యా సంస్థల పట్ల. అక్కడ ఏం జరుగుతున్నది? చదువులు అయిపోయిన తర్వాత బయటకు పోతే సమాజంలో ఏం చేయాలి, ఎట్లా మెలగాలి, ఏ ప్రవర్తన ఉండాలి మనది అనేది తెలుసుకునేంత సమయమే లేదు వాళ్ళకు. వాళ్ళని తీసుకుపోయి 17 గంటలు 18 గంటలు వాషింగ్ మిషన్లో వేసి బట్టలు కనుక శుభ్రపరిచినట్టుగా ఆ పిల్లల్ని చదువులో పడేసి, రేపు నువ్వు ఇంజనీరు కావాలి, రేపు నువ్వు డాక్టరు కావాలి, రేపు నువ్వు ఇంకోటి కావాలి, అమెరికాకు పోవాలి, డబ్బులు సంపాదించాలి, అంతే, ఇంకొకటి లేదు. ఇది తప్పనిసరిగా మన సమాజం దీన్ని పూర్తిగా మార్చేస్తూ ఉన్నది. అందుకే ఇవాళ జరుగుతున్నాయని, మీరు పొద్దున్న లేస్తే మీరు అంతా పేపర్లు చదువుతూ ఉంటారు, టీవీలు చూస్తూ ఉంటారు, వార్తలు తెలుస్తూ ఉంటాయి. ఇవాళ నేరాలు పెరిగిపోవడానికి కానీ, అత్యాచారాలు జరగడానికి కానీ, అవినీతి జరగడానికి కానీ, మనుషుల యొక్క క్యారెక్టర్ లేకుండా పోవడానికి కానీ కారణాలన్నీ కూడా ఇవే.
సరైన పెంపకం లేకపోవడం, సరైన వాతావరణం లేకపోవడం చుట్టూ మనుషులు ఇట్లా తయారు చేస్తూ ఉన్నది. మనం ఇవాళ మనకి ఎవరు వచ్చి చెప్తారు అంటే మన రాజకీయ నాయకుల్ని వాళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి లేదు. ఇవాళ చిన్నప్పుడు చదువుకుంటున్న సమయం నుంచే రాజకీయాలు కూడా చెప్పాలి పిల్లలకు. చిన్నప్పుడు చదువుకుంటున్న సమయం నుంచే తోటి మనుషులతో ఎట్లా మెలగాలి అనేది, మానవత్వాన్ని గురించి చెప్పాలి. చిన్నప్పుడు చదువుకుంటున్న సమయం నుంచే జెండర్ సెన్సిటివిటీ నేర్పించాలి. ఆడపిల్లలతో ఇక్కడ చాలామంది ఆడపిల్లలు కనిపిస్తూ ఉన్నారు, బహుశా తల్లిదండ్రులు కూడా తల్లులు కూడా ఉండుంటారు. కొన్ని స్కూళ్ళలో చిన్నప్పుడు మేము చదువుకున్న రోజుల్లో మారల్ సైన్సెస్ ఉండేవి స్కూల్లో. మరి వాళ్ళ మారల్ సైన్సెస్ లెసన్ ఉందో లేదో నాకు తెలియదు. ఈ రన్ ఆఫ్ ది మిల్ అంటే అలా పడి వాషింగ్ మెషిన్లో పడి బట్టలు ఉతుకుతున్నట్టుగా పిల్లల్ని స్కూళ్ళల్లో వేసి వాళ్ళని ఆపిస్తూ వాళ్ళని శుభ్రపరిచేయాలి అంటే చదువులు చెప్పే కార్యక్రమంలో పడి మారల్ సైన్సెస్ గురించి చెప్తున్నారో లేదో నాకు తెలియదు. కొన్ని స్కూళ్ళల్లో ఇది ఉన్నది. ఆడపిల్లలు ఇవాళ స్కూలుకు పోతే ఇంటికి వచ్చేదాకా భయపడే పరిస్థితి, వాతావరణం ఇవాళ సమాజంలో నెలకొని ఉన్నది. ఆడపిల్లల పట్ల ఎట్లా వ్యవహరించాలి, మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలతో మనం ఎట్లా ఉంటాం, బయట సమాజంలో ఆడపిల్లలతో కూడా అట్లా ఉండాలి. జెండర్ సెన్సిటివిటీ చెప్పాలి, జెండర్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు, ఆడపిల్లలకు కూడా నేర్పించాలి. ఇప్పుడు ఈ మధ్య స్కూళ్ళలో కొన్ని ఇవి పెడుతూ ఉన్నారు, టాయికొండోలు, కరాటేలు ఇట్లాంటివి. సెల్ఫ్ ప్రొటెక్షన్ సంబంధించి, ఆడపిల్లల సెల్ఫ్ ప్రొటెక్షన్ సంబంధించిన విషయాలన్నీ కూడా నేర్పించాలి వాళ్ళకు. కొన్ని స్కూళ్ళలో నేను చూసినాను, నాకు హై స్కూల్కి పోతున్న మనవడు మనవరాలు ఉన్నారు. నా మనవరాలు స్కూల్ నుంచి వచ్చి చెప్పింది ఒకరోజు, నేను తనని దగ్గర తీసుకొని మీద చేసినప్పుడు, దిస్ ఈజ్ బ్యాక్ టచ్ అన్నది. నాకు అర్థం కాలేదు. మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఇట్లాంటివి మాకు ఎవరేం చెప్పలేదు. ఏమిటంటే వాళ్ళ స్కూల్లో ఒక క్లాస్ ఉన్నది. ఆ క్లాస్లో చెప్తారు, ఎవరైనా మగవాళ్ళు మీతో మాట్లాడుతున్నప్పుడు, చిన్నపిల్లలనైనా మీతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు మిమ్మల్ని దగ్గర తీసుకున్నప్పుడు వాళ్ళు మీ మీద ఎక్కడ చేయి వేస్తున్నారనే విషయంలో మీకు స్పృహ ఉండాలి. వాళ్ళు చేయి వేసిన పద్ధతి, వాళ్ళు ఎక్కడ చేయి వేస్తున్నారనే దాని మీద ఆధారపడి వాళ్ళు మంచి ఉద్దేశంతో మిమ్మల్ని దగ్గర తీసుకుంటున్నారా, ప్రేమగా దగ్గర తీసుకుంటున్నారా, చెడు ఉద్దేశంతో మిమ్మల్ని దగ్గర తీసుకుంటున్నారా అనేది తెలుసుకోవడం కోసం బ్యాక్ టచ్, గుడ్ టచ్ గురించి చెప్తారు స్కూళ్ళలో. ఇది చాలా అవసరం. ఇంట్లో తల్లిదండ్రులు చెప్పాలి. ఇది ఎట్లా ఉంటుందంటే, కొన్ని విషయాలు తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడటానికి ఇష్టపడరు, కొన్ని విషయాలు చెప్పడానికి ఇష్టపడరు. ఇవి తెలిస్తే పిల్లలు చెడిపోతారేమో అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. అవన్నీ తెలియాల్సిన అవసరం ఉన్నది పిల్లలకి. ఎందుకంటే మీరు చెప్పకపోయినా ఇవాళ వాళ్ళు ఎక్స్పోజ్ అయి ఉన్నారు. మీరే బహుశా ఇళ్లలో పిల్లలు అన్నం తినడం లేదని చెప్పి చేతికి సెల్ ఫోన్ ఇస్తారు. బహుశా ఇది చాలామందికి, దాదాపు అందరికీ అనుభవం ఉండి ఉంటుంది. పిల్లల్ని అన్నం తినవు అనగానే సెల్ ఫోన్ చేతికి, మా ఇంట్లో కూడా జరుగుతుంది. నా మనవాడు మనవరాలు ఇద్దరు కూడా ట్యాబ్లు చేతులు లేకపోతే తినరు. నేను కోపడుతూ ఉంటాను. ట్యాబ్ పక్కన పెట్టి డైనింగ్ టేబుల్ మీద తిన్న తర్వాత పోయి ట్యాబ్ చూసుకోవాలి. బట్ ఏం చేయాలి, వాళ్ళతో తినిపించాలంటే తప్పదు. కాబట్టి తల్లిదండ్రుల చేతికి సెల్ ఫోన్లు, లేకపోతే ట్యాబ్లు, లేకపోతే ల్యాప్టాప్లు, లేకపోతే టీవీ మీద కూర్చోవడాలు, ఓటీటీల్లో కార్టూన్స్ చూడడం. కార్టూన్స్ వరకు అయితే పర్వాలేదు. ఇప్పుడు చాలా స్కూళ్ళలో, నేను ఒక 6 మాసాల క్రితం వరకు కూడా పక్క రాష్ట్రంలో ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేసినాను నేను 5 సంవత్సరాల పాటు. అక్కడ ఆ ప్రభుత్వం ఒక విద్య మీద దృష్టి పెట్టి పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందాలి,
అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, వాళ్ళకు ప్రాపంచిక విషయాలు కూడా ఎప్పటికప్పుడు తెలియడం కోసం, తర్వాత వాళ్ళు చదువుకునే సిలబస్ను కూడా ఇచ్చేయడం కోసం స్టూడెంట్స్ అందరికీ ట్యాబ్స్ ఇచ్చినారు. ఈ బైజూస్తో ఇదై కోఆర్డినేట్ చేసుకొని అసోసియేట్ అయ్యి ఆ ట్యాబ్స్ చదువుకు సంబంధించినంత వరకు, జనరల్ నాలెడ్జ్ సంబంధించినంత వరకు వాటిని ఉపయోగిస్తే పర్వాలేదు. కానీ ఇవాళ నెట్ ఓపెన్ అయిన తర్వాత ప్రపంచంలో జరుగుతున్న అనేక విషయాలు ఇవాళ ప్రజల దృష్టికి వస్తున్నాయి, ముఖ్యంగా పిల్లల దృష్టికి వస్తున్నాయి. ఇప్పుడు పెద్దవాళ్ళుగా మనకుండే స్పృహ, ఇది రాత్రిపూట పడుకునే ముందు వరకు దీన్ని చూస్తూ ఉంటే నిద్ర ఉండదు, సరిగ్గా ఆరోగ్యం పాడైపోతుందనే స్పృహ ఉన్నవాళ్ళు 9 గంటలకు దీన్ని దూరం పెట్టేసి తర్వాత 1-2 గంటలు పనులు చేసుకునే 11ంటికో పడుకునే పరిస్థితి ఉంటుంది. కానీ చిన్నపిల్లలకు అది ఉండదు, వాళ్ళకి అది తెలియదు. ఇవన్నీ చెప్పగలగాలి మనం. చాలామంది తల్లిదండ్రులు ఇంతకుముందు చెప్పినట్టుగా పిల్లలతో ఏది షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండరు. వాళ్ళకి ఇవన్నీ చెప్తే చెడిపోతారేమో అనుకుంటారు. కానీ మీరు చెప్పక చెడగొడుతున్నారు పిల్లల్ని. చెప్పాలి, విషయాలన్నీ మీరు చెప్పకపోయినా వాళ్ళు తెలుసుకునే పరిస్థితి ఉన్నది వాళ్ళ ప్రపంచంలో. అనేక విషయాలకు ఎక్స్పోజ్ అయి ఉన్నారు వాళ్ళు. అందులో మంచి ఉంది, చెడు ఉంది. మంచి విషయాలు ఉన్నవి, చెడు విషయాలు ఉన్నవి. మంచి విషయాల్ని మాత్రమే గ్రహించి చెడును వదిలేయాలి అనే ఒక ఇంగిత జ్ఞానం పిల్లల్లో ఏర్పడి ఉండదు. అది మీరు ఏర్పాటు చేయాలి పిల్లలకు. మీరు చెప్పగలగాలి పిల్లలకు, ఇది మంచి, ఇది చెడు, ఇది చూడొచ్చు, ఇది చూడకూడదు, ఇది అర్థం చేసుకోవాలి, ఎంతవరకు దీన్ని తీసుకోవాలి, ఏది వదిలేయాలి అనే విషయాలు మనం చెప్పగలగాలి. అయితే ఇంత సమయం మీరు వెచ్చించగలరా? చాలా వరకు మనం ఎవరం కూడా, నా ఇంట్లోనే ఉన్నాయి ఉదాహరణలు. నా పిల్లలంతా ఉద్యోగాలు చేస్తారు, నా కొడుకు, కోడలు, నా కూతురు, అల్లుడు అందరూ ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళ పిల్లలు పొద్దున స్కూల్కి పోయి వస్తారు. వచ్చిన తర్వాత తల్లిదండ్రులు వచ్చే వరకు కూడా వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు ఇంట్లో. వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం చదువుతున్నారు, వేటికి ఎక్స్పోజ్ అవుతున్నారు, ఎటువంటి విషయాలు వాళ్ళ దృష్టికి వస్తూ ఉన్నవి, ఎటువంటి విషయాలు వాళ్ళకి తెలుస్తున్నాం అనేది మానిటర్ చేసేవాళ్ళు లేరు. ఎవరు చేయాలి ఆ పని? తప్పనిసరిగా తల్లిదండ్రులు ఉద్యోగాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, కాదన్నాం. కానీ మరి దీనికి పరిష్కారం ఏంటి? పిల్లల మీద దృష్టి లేకపోవడం అనేది అది చాలా వాళ్ళకు మీరు చాలా అన్యాయం చేస్తున్నట్టు. భవిష్యత్తులో వాళ్ళను మంచి మనుషులుగా, నేనే వాళ్ళేం గొప్ప మహానుభావులు కావాలి, మహాత్ములు కావాలి, ఇంకోటి కావాలనడం లేదు. సమాజంలో మంచి నడవడిగలిగిన వ్యక్తులుగా పిల్లల్ని, ఆడపిల్లల్ని కానీ మగ పిల్లల్ని కానీ తీర్చిదిద్దాలి అని అంటే తల్లిదండ్రులు వాళ్ళ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళ స్నేహాలు ఏమిటి, చుట్టూ పరిసరాలు కూడా తప్పనిసరిగా కౌంట్ చేస్తాయి. వాళ్ళు ఎవరెవరితో స్నేహం చేస్తున్నారు, మన చుట్టూ ఉన్న సమాజం ఏమిటి, అందులో ఉన్నవాళ్ళు ఎవరు, వాళ్ళ ప్రభావం మన పిల్లల మీద ఎంత పడుతున్నది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తప్పనిసరిగా తల్లిదండ్రులు గమనించాలి, సరి చేసుకోవాలి. ఒకవేళ అట్లాంటి పరిస్థితులు ఏమైనా ఉంటే వాటిని సరి చేసుకుంటే తప్ప చదువుకుంటారు. చదువు ఇవాళ రేపు పిల్లలు చాలా చాలా అంటే చాలా షార్ప్గా ఉన్నారు పిల్లలు. వాళ్ళకి మనం పెద్దగా చదువు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళని స్కూల్కి పంపిస్తే నేర్చుకుంటారు. వాళ్ళు ఇంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ చదువు గురించి దృష్టి కంటే కూడా వాళ్లకు ప్రాపంచిక విషయాలను గురించి, వాళ్ళు రేపు సంపూర్ణ మానవులుగా వాళ్ళని తీర్చిదిద్దడం కోసం అవసరమైన విషయాలు నేర్పడం, అవసరమైన రీతిలో వాళ్ళని పెంచడం అనేది చాలా అవసరం. చదువు వస్తుంది. వాళ్ళ ఈ జనరేషన్ పిల్లలు చాలా తెలియగల వాళ్ళు. మేము చదువుకున్న రోజుల్లో లాగా పరిస్థితులు లేవు, చాలా మారిపోయింది. చాలా వేగంగా అర్థం చేసుకునే స్థితిలో ఇప్పుడు పిల్లలు ఉన్నారు. కాబట్టి వాళ్ళ చదువుల గురించి బెంగపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ చదువులను గురించి వీళ్ళు చూసుకుంటారు. కాలేజీల్లో, స్కూళ్ళలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు వాళ్ళు చూసుకుంటారు. మనం ఇంట్లో వాళ్ళని మంచి మనుషులుగా తీర్చిదిద్దడానికి ఏం చేయాలనేది ఆలోచించాలి. చదువు ఒక్కటే మనిషిని సంపూర్ణ మానవుని చేయదు. చదువు అవసరమే,
విద్య లేనివాడు వింత పశువు అని చెప్పినారు వెనకట. కాబట్టి చదువు అవసరమే, కానీ మనం సమాజంలో ఎట్లా మెలగాలి, మనల్ని మెచ్చే విధంగా సమాజం మనం ఎట్లా తయారు కావాలి అనేది చెప్పాలంటే పిల్లలకు తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది. తప్పనిసరిగా ఆ బాధ్యతను ఏదో విధంగా సమయం చేసుకునైనా పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు ఎటుపోతూ ఉన్నారు, పిల్లలు ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నారు, పిల్లలు ఎవరితో ఎక్కువసేపు మెలుగుతూ ఉన్నారు, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది. ఇంతకుముందు మిత్రుడు జలంధర్ చెప్పినారు స్కూల్లో వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారనేది. వాళ్ళు స్కూల్లో అట్లా బిహేవ్ చేయకుండా ఉండడానికి ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. బయట గొడవ చేసి ఇంటికి వచ్చి కామ్గా కూర్చుంటే ఓహో మా పిల్లగాడు బుద్ధిమంతుడు అనుకుంటే పొరపాటు. వాడు ఇంట్లో ప్రవర్తించేదానికంటే బయట సమాజంలో, స్కూల్లో కానీ, బయట మిత్రుల దగ్గర కానీ, బయట సమాజంలో పోయినప్పుడు కానీ మన పిల్లలు ప్రవర్తించే తీరే మనకు పేరు తెస్తుంది. వాళ్ళు మంచిగా ఉంటే మంచి పేరు వస్తుంది మనకు, వాళ్ళు బాగాలేకపోతే మనకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి తల్లిదండ్రులు. చదువులు అవసరమే, చదువులతో పాటు మంచి ప్రవర్తన, నైతికత ఇవాళ. ఎందుకంటే మనం చూస్తున్నాం బయట ఎక్కడ చూసినా కూడా సొసైటీలో ఏ వర్గాన్ని తీసుకున్నా ఇవాళ ఆదర్శంగా తీసుకోవడానికి లేని పరిస్థితి. మనం పరిపాలించే వాళ్ళని చూస్తామా, రాజకీయ వ్యవస్థను చూద్దామా, న్యాయ వ్యవస్థను చూద్దామా, మేము 4 దశాబ్దాలు 5 దశాబ్దాలుగా పనిచేస్తున్న మీడియా రంగాన్ని చూద్దామా, ఎక్కడ ఏది సరిగ్గా లేదు. మరి ఇన్ని లొసుగులు, ఇన్ని చెడు ఇవి ఉన్న సమాజంలో మన పిల్లల్ని మనం వదిలేసి రేపు వాళ్ళు మంచి పిల్లలుగా తయారు కావాలని కోరుకోవడం దురాశ అవుతుంది. అంటే మనమే దృష్టి పెట్టాలి, మనమే వాళ్ళని తీర్చిదిద్దుకోవాలి. మనం వాళ్ళకి చెప్పే విషయాలు, వాళ్ళ సమక్షంలో మనం వ్యవహరించే తీరు, పిల్లల సమక్షంలో తల్లిదండ్రులు వ్యవహరించే తీరు. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులను అనుకరిస్తారు. తండ్రో తల్లో వాళ్ళ ప్రవర్తన చూసి, వాళ్ళ నడవడి చూసి పిల్లలు కూడా అట్లా తయారవుతారు. కాబట్టి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ పెంపకం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి అన్నీ తెలిసే విధంగా ఉండాలి. ప్రాపంచిక జ్ఞానం వాళ్ళకు దేని నుంచి వాళ్ళని ఆపకూడదు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు ఏవి తెలియకుండా ఉంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది మంచిది కాదు. అది అన్ని విషయాలు వాళ్ళకి తెలియాలి, ప్రతి విషయం తెలియాలి. ఏ విషయాన్ని గురించి చెప్పడానికి మొహమాట పడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. వాళ్ళతో ఓపెన్గా ఉండాలి, వాళ్ళకి అన్నీ నేర్పించాలి. అప్పుడే వాళ్ళు మంచి మనుషులుగా సమాజంలోకి వెళ్ళగలరు. ఎందుకంటే ఎక్కువ కాలం మీ దగ్గర ఉండరు ఇన్ ది సెన్స్ వాళ్ళు యుక్త వయసు వచ్చిన తర్వాత కాలేజీలోకి పోతారు, యూనివర్సిటీలోకి పోతారు, తర్వాత ఉద్యోగాలు చేస్తారు, మనం అనుకుంటున్నట్టుగా విదేశాలకు పోతారు. వాళ్ళ జీవితాలు వాళ్ళే ఉంటాయి. మీరు వాళ్ళని ఎట్లా తయారు చేసి వదులుతున్నది సమాజం మీదికి అనే దాన్ని బట్టి ఉంటుంది. పిల్లోడు పడిపోయినాక ఎట్లా మీరు వాళ్ళని తయారు చేసి సమాజం మీదకి వదిలినారనే దాన్ని బట్టి ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం, ఎవరైనా ఒక వ్యక్తి ప్రవర్తన చూసి నువ్వు ఇట్లా ఎందుకున్నావు అన్నారు, ఏం పెంపకం మీ తల్లిదండ్రులది అంటారు. కాబట్టి అట్లాంటి మాట రాకుండా ఉండడం కోసం తల్లిదండ్రులు అందరూ కాస్త మీ పిల్లల మీద దృష్టి పెట్టాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. సెలవు తీసుకుంటారు, నేర్చుకుంటారు. వాళ్ళు ఇంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ చదువు గురించి దృష్టి కంటే కూడా వాళ్లకు ప్రాపంచిక విషయాలను గురించి, వాళ్ళు రేపు సంపూర్ణ మానవులుగా వాళ్ళని తీర్చిదిద్దడం కోసం అవసరమైన విషయాలు నేర్పడం, అవసరమైన రీతిలో వాళ్ళని పెంచడం అనేది చాలా అవసరం. చదువు వస్తుంది. ఇవాళ ఈ జనరేషన్ పిల్లలు చాలా తెలివిగల వాళ్ళు. మేము చదువుకున్న రోజుల్లో లాగా పరిస్థితులు లేవు, చాలా మారిపోయింది. చాలా
వేగంగా అర్థం చేసుకునే స్థితిలో ఇప్పుడు పిల్లలు ఉన్నారు. కాబట్టి వాళ్ళ చదువుల గురించి బెంగపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ చదువులను గురించి వీళ్ళు చూసుకుంటారు. కాలేజీల్లో, స్కూళ్ళల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు వాళ్ళు చూసుకుంటారు. మనం ఇంట్లో వాళ్ళని మంచి మనుషులుగా తీర్చిదిద్దడానికి ఏం చేయాలనేది ఆలోచించాలి. చదువు ఒక్కటే మనిషిని సంపూర్ణ మానవుని చేయదు. చదువు అవసరమే. విద్య లేనివాడు వింత పశువు అని చెప్పినారు వెనకట. కాబట్టి చదువు అవసరమే, కానీ మనం సమాజంలో ఎట్లా మెలగాలి, మనల్ని మెచ్చే విధంగా సమాజం మనం ఎట్లా తయారు కావాలి అనేది చెప్పాలంటే పిల్లలకు తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైంది. తప్పనిసరిగా ఆ బాధ్యతను ఏదో విధంగా సమయం చేసుకునైనా పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు ఎటుపోతూ ఉన్నారు, పిల్లలు ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నారు, పిల్లలు ఎవరితో ఎక్కువసేపు మెలుగుతూ ఉన్నారు, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది. ఇంతకుముందు మిత్రుడు జలంధర్ చెప్పినారు స్కూల్లో వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు అనేది. వాళ్ళు స్కూల్లో అట్లా బిహేవ్ చేయకుండా ఉండడానికి ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. బయట గొడవ చేసి ఇంటికి వచ్చి కామ్గా కూర్చుంటే ఓహో మా పిల్లగాడు బుద్ధిమంతుడు అనుకుంటే పొరపాటు. వాడు ఇంట్లో ప్రవర్తించేదానికంటే బయట సమాజంలో, స్కూల్లో కానీ, బయట మిత్రుల దగ్గర కానీ, బయట సమాజంలో పోయినప్పుడు కానీ మన పిల్లలు ప్రవర్తించే తీరే మనకు పేరు తెస్తుంది. వాళ్ళు మంచిగా ఉంటే మంచి పేరు వస్తుంది మనకు, వాళ్ళు బాగాలేకపోతే మనకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి తల్లిదండ్రులు. చదువులు అవసరమే, చదువులతో పాటు మంచి ప్రవర్తన, నైతికత ఇవాళ. ఎందుకంటే మనం చూస్తున్నాం బయట ఎక్కడ చూసినా కూడా సొసైటీలో ఏ వర్గాన్ని తీసుకున్నా ఇవాళ ఆదర్శంగా తీసుకోవడానికి లేని పరిస్థితి. మనం పరిపాలించే వాళ్ళని చూస్తామా, రాజకీయ వ్యవస్థను చూద్దామా, న్యాయ వ్యవస్థను చూద్దామా, మేము 4 దశాబ్దాలు 5 దశాబ్దాలుగా పనిచేస్తున్న మీడియా రంగాన్ని చూద్దామా, ఎక్కడ ఏది సరిగ్గా లేదు. మరి ఇన్ని లొసుగులు, ఇన్ని చెడు ఇవి ఉన్న సమాజంలో మన పిల్లల్ని మనం వదిలేసి రేపు వాళ్ళు మంచి పిల్లలుగా తయారు కావాలని కోరుకోవడం దురాశ అవుతుంది. అంటే మనమే దృష్టి పెట్టాలి, మనమే వాళ్ళని తీర్చిదిద్దుకోవాలి. మనం వాళ్ళకి చెప్పే విషయాలు, వాళ్ళ సమక్షంలో మనం వ్యవహరించే తీరు, పిల్లల సమక్షంలో తల్లిదండ్రులు వ్యవహరించే తీరు. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులను అనుకరిస్తారు. తండ్రో తల్లో వాళ్ళ ప్రవర్తన చూసి, వాళ్ళ నడవడి చూసి పిల్లలు కూడా అట్లా తయారవుతారు. కాబట్టి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ పెంపకం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి అన్నీ తెలిసే విధంగా ఉండాలి. ప్రాపంచిక జ్ఞానం వాళ్ళకు దేని నుంచి వాళ్ళని ఆపకూడదు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు ఏవి తెలియకుండా ఉంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది మంచిది కాదు. అది అన్ని విషయాలు వాళ్ళకి తెలియాలి, ప్రతి విషయం తెలియాలి. ఏ విషయాన్ని గురించి చెప్పడానికి మొహమాట పడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. వాళ్ళతో ఓపెన్గా ఉండాలి, వాళ్ళకి అన్నీ నేర్పించాలి. అప్పుడే వాళ్ళు మంచి మనుషులుగా సమాజంలోకి వెళ్ళగలరు. ఎందుకంటే ఎక్కువ కాలం మీ దగ్గర ఉండరు ఇన్ ది సెన్స్ వాళ్ళు యుక్త వయసు వచ్చిన తర్వాత కాలేజీలోకి పోతారు, యూనివర్సిటీలోకి పోతారు, తర్వాత ఉద్యోగాలు చేస్తారు, మనం అనుకుంటున్నట్టుగా విదేశాలకు పోతారు. వాళ్ళ జీవితాలు వాళ్ళే ఉంటాయి. మీరు వాళ్ళని ఎట్లా తయారు చేసి వదులుతున్న సమాజం మీదికి అనే దాన్ని బట్టి ఉంటుంది. పిల్లోడు పడిపోయినాక ఎట్లా మీరు వాళ్ళని తయారు చేసి సమాజం మీదకి వదిలినారనే దాన్ని బట్టి ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం, ఎవరైనా ఒక వ్యక్తి ప్రవర్తన చూసి నువ్వు ఇట్లా ఎందుకున్నావు అన్నారు, ఏం పెంపకం మీ తల్లిదండ్రులది అంటారు. కాబట్టి అట్లాంటి మాట రాకుండా ఉండడం కోసం తల్లిదండ్రులు అందరూ కాస్త మీ పిల్లల మీద దృష్టి పెట్టాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు.